వీటి గురించి స్టెప్ బై స్టెప్ వివరించినారు గురుగారు. మళ్ళా దీనిలో మళ్ళీ మనకి కాష్ట మౌనంలో మళ్ళీ 4 తత్వాలు ఉంటాయి. వాక్ శుద్ధి, విశుద్ధి చక్రం ఎలాగా, మన మణిపుర చక్రం ఎలాగ ఉండాలి, మన ఆ కింద మూలాధారం చక్రం ఎలా యాక్టివేట్ అవ్వాలి, వీటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. చాలా ఓపిక్ గా గురుగారు చెప్పారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మొత్తం 3 పూట్ల సార్ గారు విడమర్చి గురువు గారు చెప్పారు క్లాసు. అదైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం గురు సమక్షంలో గురుగారు కూడా మన కోసం ఆ తదాస్తు మంత్రాన్ని చెప్తున్నటప్పుడు ఆ ఆ ఆనందం ఇంకా గురువు సమక్షంలో ఇక్కడ గురుగారు చెప్తారు కదా, శివ సంకల్పే మమ సంకల్పం, అలా ఉండాలి. ఇన్నాళ్ళు మమ సంకల్పంతో ఉన్నాము, ఇప్పుడు శివ సంకల్పం తెలుసుకోవాలని గురుగారు చెప్పారు. నటరాజు గురించి చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. అన్ని విషయాలు వింటుంటే అలాగే వినాలి అనిపిస్తుంటుంది గురుగారు చెప్తా ఉంటే. ఆ నాకు మాత్రం ఇది ఒక లక్కీగానే భావిస్తున్నాను, అదృష్టంగా ఇలా మౌన సంయమ చేయడము. ఈ అది కాకుండా మనం ఇంట్లోనే ఉండి చేయడం అంటే ఇది మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఎక్కడికో వెళ్లకుండా మన ఇంట్లోనే, మన ఇంట్లో మన పనులు చేసుకుంటూనే ఈ విధంగా చేయడము. నేనైతే మౌనాన్ని చక్కగా 4 రోజులు పాటించాను. ఆ అంటే శారీరక మౌనం పాటించాను కానీ మానసికంగా మాత్రము అది పరుగులు పెడుతూనే ఉంటుంది. కానీ చాలా వరకు అది స్లో అయిపోయింది ఆలోచనల స్థాయి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. గురుగారికి నా ధన్యవాదాలు. మౌన సంయమ అందరూ చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతే. మనం మర్చిపోయినవి, మరుగున పడినవి మళ్ళా గురుగారు మనకి గుర్తు చేస్తున్నారు. దీంట్లో ఉన్న ప్రాసెస్ కూడా చెప్పారు. అంటే 3 రకాలుగా ఉంటుంది కదా, కాయ మౌనము, ఆకాశ మౌనము, కూటస్థ మౌనము, వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు గురువు గారు. నేను కూడా చేశాను మౌనము, చాలా బాగుందండి. ధన్యవాదాలు గురుగారికి.